పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన పని లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకు ఆ అర్హత ఉందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఇదిగో ఇక్కడైతే నేను నిన్న నైట్ అయితే ఇడ్లీ పిండి అలాగే దోసకి పిండి కలిపి పెట్టుకున్నానని చెప్పాను కదా, అదైతే ఒకసారి చూస్తున్నానండి. ఇడ్లీ పిండి అయితే గెంటితోటి ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. అలాగే బియ్యపిండి కలుపుకొని పెట్టుకున్నాను కదండి, ఇంకా అది వచ్చేసి మినప్పిండిలో అయితే వేసి ఇప్పుడు రెండింటిని కలిపేస్తున్నానండి. రెండు ఇలా బాగా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత కొంత పిండి అయితే ఒక గిన్నెలోకి తీస్తున్నానండి. ఇంక ఇప్పుడు దోశలు పోద్దామని ఇంక ఈ పిండిని అయితే ఒక పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన ఇడ్లీ పిండి, ఈ మిగిలిన దోశ పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఇంక ఇప్పుడైతే నేను చేతులు కడుక్కొని ఇంక మళ్ళీ ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి క్యాబేజీ తీసుకున్నాను. ఇంక ఇదైతే కట్ చేద్దామని కట్ చేస్తున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. క్యాబేజీ పచ్చడి చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా వారికి పచ్చళ్ళు అంతగా ఇష్టం ఉండదన్నమాట. అడిగితే పచ్చడి అయితే వద్దు, ఫ్రై చేస్తే చెయ్యనైతే అన్నారు. ఇంకా ఎక్కువ మార్నింగ్ మా వారు ఉంటే ఏం కూర చేయాలి ఏంటని అడిగే చేస్తుంటానండి. లేకపోతే మళ్ళీ ఏదన్నా చేసిన తర్వాత ఒక్కొక్కసారి తింటానంటారు, ఒక్కొక్కసారి తిననంటారు. ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు అంటారనమాట. ఇంక ఈ బాధ అంతా ఎందుకులని ఇంకా మా వారిని అడిగి ఏ కర్రీ చేయమంటే ఆ కర్రీ అయితే చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి మా వారు కావాలని ఇంట్లో కూరగాయలు లేనివి చెప్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఆ కూరగాయలు తీసుకొని రా చేస్తానని అయితే అంటాను. ఒక్కొక్కసారి మా ఇద్దరి మధ్య సరదాగా ఇలా మాటలైతే జరుగుతూ ఉంటాయండి. మా వారైతే ఏదన్నా ఇంట్లో లేని కూరగాయల గురించి చెప్తే తీసుకొని రమ్మంటాను కదా, నేను తీసుకొని రాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తానన్నావు కదా, చెయ్యాలని చెప్పింది చెయ్యనైతే అంటాడనమాట. ఒక్కొక్కసారి నేను మా వారు ఏది చెప్తే దానికి నేను లేదు, ఇది లేదు, అది లేదని చెప్తూ ఉంటానన్నమాట. ఇంకప్పుడు మా వారైతే అంటారనమాట, ఏది లేదన్నప్పుడు మరి నన్ను ఎందుకు ఏం కూర చేయాలి ఏంటని అడగటం, ఏముంటే అవి చేయిపో అని అయితే అంటారు. ఒకటి రీల్స్లో అప్పుడు ఒకటి వచ్చింది కదండి, ఏం చేయాలంటే పెరుగంటే తోడేయలేదంటది, మ్యాగీ అంటే మ్యాగీతో కడుపు నిండదు కదా అంటది, ఇడ్లీ దోశ అంటేనేమో ముందే చెప్తే పప్పు నానబెట్టి రుబ్బేదాన్ని కదా అని అయితే అంటది. అలా అనమాట. నేను కూడా అప్పుడప్పుడు సరదాగా అలా అయితే మాట్లాడుతూ ఉంటాను. ఏది అడిగినా సరే అది లేదు, ఇది లేదు, అది తీసుకునిరా, ఇది తీసుకునిరా అని చెప్తే ఇంకా మా వారికి చిరాకు వచ్చి కోపంతో నేను చెప్పింది చెయ్యనప్పుడు ఎందుకు మళ్ళీ నన్ను అడగటము, నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావు కదా, అదే చేయిపో అని అయితే అంటారనమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా మా వారిని అడుగుతాను ఏ కూర చేయమంటే అదే చేస్తానని. నిజానికి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు చేయమంటే చేస్తానన్నమాట. అవి కాకుండా వేరే చేయమంటే నేను ఎక్కడి నుంచి ఇదే చేయాలి చెప్పండి, తీసుకొస్తే చేస్తాను కదా. మాకైతే సరదాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఫన్నీగా. నిజానికి మేము మాట్లాడుకునేటప్పుడు ఒక వీడియో తీసి పెడితే ఎంచక్కా అది చాలా ఫన్నీగా ఉంటుందండి. కాకపోతే మా వారికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నన్నే తిడుతూ ఉంటారండి, నీకెప్పుడు వీడియోలు పిచ్చి, చెప్తే వినవు, మారవు అని అయితే అంటూ ఉంటారు. నేనైతే చేస్తూనే ఉంటానన్నమాట. ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇంకెటు చేయటం అలవాటైపోయింది, మళ్ళీ ఎందుకు మధ్యలో ఆపటము అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. మా వారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారనమాట. ఒక్కొక్కసారి అయితే ఏమన్నారు, ఒక్కొక్కసారి అయితే ఇంకా వీడియోలేనా, ఇంకెప్పుడు వీడియోల పనేనా అని తిడుతూ ఉంటారు, కోప్పడతారు కూడా. కానీ ఏం చెప్దాం, తప్పదు కదా. మధ్యలో అయితే ఇలా నేను వదిలేయలేకపోతున్నాను. ఏమో ఇవ్వాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సక్సెస్ వస్తుందిలే, సరదాగా చేస్తున్నాను కదా అని అయితే అంటూ ఉంటాను. ఓకే అండి, నేను మాటల్లో పడి ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది అయితే చెప్పటం మర్చిపోయాను కదా. ఇంకేం చేస్తానులేండి, క్యాబేజీ కట్ చేసినప్పుడు క్యాబేజీ ఫ్రైయే చేస్తాను కదా, లేదా పచ్చడి. పచ్చడి అయితే మా వారు చేయొద్దన్నారని అప్పుడే చెప్పేసాను కాబట్టి ఇక్కడ ఫ్రైయే చేస్తున్నాను. ఇక్కడైతే కారము, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా ఇవి కూడా వేసేసి మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నాను. ముందే ఉప్పు, పసుపు అయితే వేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇవి వేసి కలిపేస్తున్నాను.
ఇంక ఇలాగే ఒక 3-4 నిమిషాలు ఉంటే ఎంచక్కా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. క్యాబేజీ ఫ్రై బాగా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉందంటే అది తినలేమన్నమాట. అంటే ఆగినట్టు చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా బాగా ఫ్రై చేసుకున్నామనుకో టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, క్యాబేజీలో పచ్చి కారం వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందని అయితే చెప్పారు. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదులే, కానీ బాగుంటుందంట. మా వారికైతే పచ్చిమిరపకాయలు వేస్తే అస్సలు నచ్చదు, పచ్చికారంతో చేసినవి కోపడుతుంటారు. ఇంక అందుకని నేనైతే అలా చేయలేదు ఎప్పుడు కూడా. పచ్చికారం వేసుకొని కారానికి బదులు చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందంటండి. అదిగో అక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది, ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను చట్నీ చేద్దామని ఇంకా పల్లీలు అయితే వేయించుకున్నాను కదా, ఇంకా అవైతే తీసుకొచ్చి మిక్సీ గిన్నెలకు అయితే వేసానండి. అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా చింతపండు అయితే తీసుకొనేసి మిక్సీ అయితే పట్టేసి వస్తాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి, ఉప్పు అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కానీ చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే మా వారు ఉల్లిపాయ ముక్కలు వేస్తే తినరనమాట. అప్పుడు ఒకసారి చేస్తేనే కోపడ్డారు, చట్నీలో ఎవరన్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారా, నీకు అసలు ఏం టేస్ట్ అదనైతే అన్నారనమాట. కాకపోతే మేము ఒకసారి ట్రై చేయండి అబ్బా, చట్నీలో ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది. చట్నీలో కాదు, మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేసానండి. ఇంక ఇప్పుడు దోసపిండి అయితే కలిపేసాను అనమాట, కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసి. ఇందాకైతే కలుపుకుంటే పక్కన పెట్టాను కదా, ఇంక ఇప్పుడు కలుపుకొని దోసపిండి అయితే పెట్టేసానండి స్టవ్ మీద. ఇంక ఇక్కడ దోశలు అయితే పోస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అలాగే మన ఛానల్ని అయితే చాలామంది అయితే చాలా చక్కగా ఆదరిస్తున్నారండి. మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారండి. ఏదైనా కానీ ఒక మనిషిని సంతోషపెట్టాలన్నా బాధ పెట్టాలన్నా ఒక చిన్న మాట, ఒక చిన్న పలకరింపులోనే ఉంటుందండి. మనం మాట్లాడే మన మాటలు ఒక మనిషిని సంతోషపరిచేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా అస్సలు ఉండొద్దండి. మనం మాటలతో ఒకళ్ళని బాధ పెట్టామంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం ఏరుకోరి తెచ్చుకున్నట్టే అన్నమాట. మనం అనుకోవచ్చు మనం ఒకళ్ళని బాధ పెట్టి సంతోషపడవచ్చు, కాకపోతే తిరిగి వాళ్ళెంత మన మాట వల్ల ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డారు, సేమ్ అంతకంటే రెట్టింపు మనం బాధపడే రోజులు కూడా వస్తాయండి. నిజమన్నమాట. ఎప్పుడైనా సరే ఒకళ్ళని బాధ పెట్టే పని అయితే చేయొద్దండి. పనే కాదు, మాటలేనండి దేనికైనా మూలం అన్నమాట. మన మాటలు ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండేలా ఉండాలి, కానీ బాధపడి కృంగిపోయేలా అస్సలు ఉండొద్దబ్బా. నిజం ఇది మాత్రం. మనం మాటలతోటేనండి ఎవరిని ఏమైనా చేయగలము. మాటల ద్వారానే ప్రతిదీ చేయగలుగుతారండి. 100% నిజమన్నమాట. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, చెంపకు తగిలిన గాయాన్నైనా మర్చిపోగలం కానీ మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోలేమని. అంటే దానికి అర్థము, మనల్ని కొట్టిన దెబ్బ అయినా కొన్ని రోజులకి నొప్పి తగ్గిపోయిన తర్వాత మర్చిపోతాము. అదే ఒకళ్ళని మనం మాటలతో కనుక బాధ పెట్టామంటే వాళ్ళకి ఆ బాధ అనేది ఎప్పటికీ పోదండి. ఆ మాటలు అనేవి వినపడుతూనే ఉంటాయి. ఆ మాటల వల్ల వాళ్ళు పడ్డ బాధ ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదండి, ఒక మనిషిని అంత సులువుగా ఎలా అనగలుగుతారో ఏమో అండి. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో ఉందండి, ఈ వీడియో మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. మీకు నచ్చితే బాగుందని చెప్తారు, నచ్చకపోతే బాగలేదని చెప్తారు. అంతటితోటి సరిపోతుంది కదా. తిట్టడాలు ఎందుకండి బాబోయ్, తిట్టి మనుషుల్ని బాధపడేలా మాట్లాడటం ఎందుకు? ఇట్లాంటివన్నీ అవసరమా? నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే, కొంతమంది ఏంటంటే మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారండి, మాకు హ్యాపీగా అనిపిస్తుంది. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అదేం సంతోషమో మరి. బ్యాడ్ కామెంట్ పెడితే మాకు బాధగా అనిపించకుండా ఎలా ఉంటుంది? లైట్ తీసుకోవాలనుకుంటాం కానీ లైట్ తీసుకోలేము. ఎక్కడొకక్కడ కొంచెం బాధగానే అనిపిస్తుంది, ఎందుకు అలా అన్నారు ఏంటా అని. ఎందుకు అలా ఎలా అనగలుగుతారో ఏమోనబ్బా, నాకైతే అస్సలు అర్థం కాదు. నా ఒక్కటే కాదండి, ప్రతి ఒక్క ఛానల్స్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి బాబు. ఎంత మంచి కంటెంట్ చేసే వాళ్ళకి కూడా బ్యాడ్ కామెంట్సే వస్తూ ఉన్నాయి అన్నమాట.
ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళనైతే పట్టించుకోకూడదని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే నేను చెప్తున్నానండి. కాకపోతే పట్టించుకోకూడదు అంటూనే ఉంటాము. కాకపోతే వాళ్ళు అనే మాటలు గుర్తొస్తూనే ఉంటాయన్నమాట. వాళ్ళేంటి చూస్తారు, ఒక కామెంట్ పెడతారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా అది చూసి బాధగా అనిపిస్తే ఎవరికి అనిపిస్తుంది బాధగా? అది చూసి విన్నోళ్ళకి ఎందుకు వీళ్ళు ఇలా అన్నారు, ఎందుకు వీళ్ళకి ఇలా అనిపించింది అని అనిపిస్తుందా లేదా చెప్పండి? నేనైతే అదే చెప్తున్నానండి. ఒకళ్ళు మన జోలికి రాకుండా, మనల్ని కదిలించకుండా, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు, మనం వెళ్ళి కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గెలుక్కుంటే ఏమొస్తుందో తెలుసా? మీరు ఒక మాట అంటారేమో, ఒక కామెంట్ పెట్టి వెళ్ళిపోతారేమో, అంతకంత ఖచ్చితంగా అనుభవించి తీరుతారబ్బా. ఇదైతే 100% కరెక్టు. 100% కరెక్ట్ కాదు, 100% జరుగుతుంది. అప్పుడు తెలుస్తుందన్నమాట ఆ బాధ ఏంటో మీకు. నేనైతే ఎవరి జోలికి పోనండి. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నాకు చేతైందేదో నేను చేస్తున్నాను. ఇప్పుడు అందరికీ నచ్చేలా నా వీడియోలు ఉండాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అందరికీ నచ్చేలా నేను చేయలేను కదా! అందరికీ నచ్చేలా అంత మంచి కంటెంట్ చేసే అంత బ్రెయిన్ అయితే నాకు లేదండి. ఏదో నాకున్న చిన్న బుర్రతో, మట్టి బుర్రతో ఏవో నాకు చేతైన చిన్న చిన్న పనులు, ఇంట్లో ఉండే పనులు, ఇవే నా రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. నేనేదో సరదాగా చేసుకుంటున్నాను. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, సక్సెస్ అవ్వటం, అవ్వకపోవటం పక్కన పెట్టేస్తే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలానే నేర్చుకున్నానండి. ఏంటంటున్నారా? నేనైతే వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. థంబ్‌నెయిల్ ఎలా చేయాలో తెలుసుకున్నాను. అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తున్నాను అనైతే నేను చెప్పనండి. కాకపోతే నాకు కూడా చేయటం వచ్చింది. ఇంతకుముందు అసలు నాకు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో కూడా తెలీదండి. అసలు వీడియో ఎడిటింగ్ చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి, దాని గురించి కొంచెం కూడా అవగాహనే లేదు. ఇప్పుడైతే నేను డైలీ రోజుకు ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోగలుగుతున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను. అంత ఈజీ అయిన పనైతే కాదండి బాబు. నాకైతే చాలామంది అడిగారనమాట, ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి, నేను ఎంతసేపు చేసినా రావట్లేదు, నాకు ఒకసారి ఎడిటింగ్ చూయించు, ఎడిటింగ్ వీడియోస్ కూడా చేయమని చాలామంది అడిగారండి. నాకు ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం చేతగాక నేనైతే ఎడిటింగ్ గురించి వీడియోలు అయితే చేయట్లేదు. కానీ నా వీడియోలు అయితే చక్కగా ఎడిటింగ్ అయితే చేసుకోగలనండి. ఎడిటింగ్ నేర్చుకోవటం అంత ఈజీ అయితే కాదు. అందరూ ఏముంది వీడియోస్లోనైతే మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక వీడియోని షూట్ చేసి ఒక్కళ్ళమే, ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి సాయం లేకుండా ఒక వీడియోని షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చి, అప్లోడ్ చేసి, ఇదంతా అనుకున్నంత సింపుల్ ఏం కాదండి బాబు. ఎంత చెత్త వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా దాని వెనకాల కష్టం అనేది చాలానే ఉంటుంది. అంత ఈజీ అయిన పని అయితే కాదు. చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి దాంట్లోకి దిగి ఆ పని చేస్తేనే తెలుస్తుంది అనమాట అందులో ఉండే కష్టం ఏంటో. చూసే వాళ్ళకైతే అర్థం కాదులే, కానీ ఒక యూట్యూబర్కి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. నేనైతే ఒకటే చెప్తానబ్బా, మనకి వీడియోలు అంటే మనకు నచ్చితే చూడాలి. నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోసే చూస్తాను. చాలామందిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నాకు నచ్చిన వీడియోస్కి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటాను. ఒకటండి, మనకి నచ్చితేనే కదా మనం చూస్తాము. నచ్చకపోతే ఎందుకబ్బా వీడియో చూసి ఆ వీడియోకి బ్యాడ్ కామెంట్ పెట్టడం అవసరమా మనకి? నాకొకటి అర్థం కాదబ్బా, ప్రతి వీడియో కింద ఎవరో ఒకళ్ళు బ్యాడ్ కామెంట్ పెడుతూనే ఉంటారు. నా వీడియోకనే కాదు, వేరే వాళ్ళ వీడియోస్ కూడా. వాళ్ళకి నచ్చినప్పుడు ఆ వీడియో చూడటం ఎందుకు? పని కట్టుకొని మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టడం ఎందుకు? ఏమోనండి, అలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే తెలీదు. కానీ నేనైతే నాకు నచ్చిన వీడియోలు అయితేనే చూస్తానండి. నా వీడియోని కూడా నచ్చితేనే చూస్తారని అయితే అనుకుంటున్నాను. అందరికీ నచ్చాలని లేదు కదా. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళని మనం ఏం చేయలేము. బలవంతంగా నా వీడియో చూడాల్సిందే అని చెప్పి మనమైతే చూపించలేము కదా. అంత అవసరం కూడా ఏముంటుంది చెప్పండి. ఎవరైనా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే లేదు. ఎవరి వీడియోలైనా అంతే, నేను కూడా అంతే కదా. నాకు నచ్చిన ఛానల్స్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నాకు నచ్చిన వీడియోలే నేను చూస్తాను. నాకు నచ్చిన వీడియోలు అయితే నేను చూడను కదా. నాకు నచ్చిన వీడియో చూసి ఆ వీడియోకి బ్యాడ్ కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది నాకు? ఏముండదు. నేనైతే అలానే చేస్తాను. ఇక మిగతా వాళ్ళు మీరు ఎలా చేస్తారు ఏంటనేది మీ ఇష్టం అనమాట. నేనైతే ఏం చేయలేను. ఓకే అండి,
నేను మీతో మాట్లాడుతూ ఏం చేశాను ఏంటనేది అయితే అస్సలు చెప్పలేదు కదా. ఇంక ఈరోజు ఇలా మాట్లాడటంతో సరిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడానంటే మొన్న ఒకళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టారనమాట. అది వాళ్ళ విషయంలో చూసే వాళ్ళకని చిన్నగా అనిపించవచ్చు, కాకపోతే నాకైతే కొంచెం బాధగా అనిపించింది. నేనైతే అందుకే అలా అన్నాను. అదైతే నేను డిలీట్ కూడా చేయలేదండి. వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే అని థ్యాంక్ యూ అనే చెప్పానండి. అందరికీ థ్యాంక్ యూ చెప్పినట్టే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పాను. మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళు పెట్టిన కామెంట్ని అయితే వాళ్ళే డిలీట్ చేసుకున్నారనమాట. నేనైతే చేయలేదు. ఇదిగో ఇక్కడైతే వాటర్ మిలన్ అయితే ఫ్లవర్లా కట్ చేశానండి. సూపర్ కదా. ఇక నేనైతే ఫ్లవర్లా కట్ చేశాను, కానీ తర్వాత పీసెస్గా కట్ చేసి వాటర్ మిలన్ అయితే ఎంచక్కా కూర్చొని తిన్నామన్నమాట. సూపర్ కదా. నేను ఎప్పటి నుంచో ఫ్లవర్లా కట్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నాకు అంత కరెక్ట్గా కట్ అవ్వలేదన్నమాట. కానీ బాగుంది చూడటానికి, కొంచెం ఫ్లవర్ లాగే వచ్చింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.